తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. గతంలో మొన్న మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఒక వేదిక ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇన్ఫ్లుయెన్సర్లు, పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగాస్టార్ అభిమానులు అందరికి వెళ్ళి అక్కడ స్టేజ్ మీద మాట్లాడడం జరిగింది. ఒక ప్రతాప్ అనే వ్యక్తి మాత్రం శృతిమించాడనే చెప్పాలి. మాటలు మించిపోయింది, ఇంకా అసలు కంట్రోల్ చేయలేని మాటలు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నాడున రాజకీయంగా జగన్ నిన్ను అధాపాతంలోకి తొక్కేస్తాను అంటే నిన్ను తొక్కేస్తారు. ఫస్ట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫస్ట్ నిన్ను తొక్కేస్తారు లోపలికి. ఇంతున్నావు ఇంట్లో వాళ్ళు చదువుకో, లేదంటే సినిమాలు ఇండస్ట్రీలో ట్రై చేసుకో, మంచి భవిష్యత్తు ఉంటుందని పంపిస్తే నువ్వేమో జగన్ని తొక్కేస్తా, నొక్కేస్తా, అన్న పొడి చేస్తా. ఏంటా మాటలు? సభ్య సమాజానికి ఏం నేర్పిస్తున్నావు నువ్వు? నిన్నే కదా వీడియో చేసి రిలీజ్ చేస్తుంది నీ గురించి. సర్లే చూసి మారుతావేమో, ఒకరి కాకపోయినా ఒకరికన్నా అవగాహన వస్తుందేమో అని చెప్పి నిన్నే వీడియో చేస్తే దానికి ఇంకో వీడియో చేస్తా ఉన్నావు. నువ్వు ఏం వీడియో చేసావు ఒకసారి చూడు. నేను మీకు భయపడినా నిన్న పూర్తి వీడియో చూడండి. అది మీకోసం మీకు నచ్చినట్టు క్లిప్పులు కట్ చేసుకుని పెట్టుకోవడం కాదు. సారీ 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 అని చెప్పి నాది మొత్తం మీకు దమ్ముంటే పూర్తి వీడియో చూడండి. అది పూర్తి వీడియో చూడండి. నేనేమన్నా ఆ స్టేజ్లో అంత పెద్ద సభలో అక్కడ కూర్చునే వాళ్ళకి, చిరంజీవి గారు అంత పెద్ద సభలో వాళ్ళకి నేను సారీ చెప్పినాను. అక్కడ కూర్చునే వైసీపీ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో, ఓకే, మీ ప్రతి వైసీపీ వాళ్ళకి చెప్తున్నాను నేను కూడా. ఇప్పటి నుంచి మీరు నన్ను రాజకీయాలకి దీనిలోకి నేను ఫస్ట్ నీ సాగులు వేసుకునేదాన్ని. ఇప్పుడు మీరు నన్ను గెలిగినారు కదా, నేను బూత్ మాటలు మాట్లాడినా? బూత్ మాటలు మాట్లాడినా? ఏం మాట్లాడినా అక్కడ నేను ఓన్లీ డైలాగ్ పరంగానే చెప్పినా. మీరు అవన్నీ వద్దు. ఇప్పుడు మీరు నా నంబర్ కూడా తెలియకపోతే 9704392991 నా నంబరు. సగం మంది ఫోన్ చేస్తానే ఉన్నారు అప్పటి నుంచి. ఇది పూర్తి నంబర్ ఉండండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏంటంటే పూర్తి నెంబరా? ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు అక్కడ? నిన్న ఏం పెట్టావు వీడియో? క్షమాపణలు కోరుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వీడియో గురించి మాట్లాడాను, దానికి సంబంధించి సారీ 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 అని చెప్పావు కదా. ఇప్పుడు ఏమైంది? ఎవరన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మళ్ళీ ఈ వీడియో చేసావా, లేదంటే ఇంకా కంటిన్యూగా చేయాలని చేస్తున్నావా, లేదంటే ఫేమ్ అవ్వాలని చేస్తున్నావా, లేదంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ పెరగాలని చేస్తున్నావా? ఎవరి కోసం చేస్తున్నావు అయ్యా వీడియోలు? నువ్వు దేని గురించి చేస్తున్నావు వీడియోలు? నీ నెంబర్ పబ్లిక్ ఇస్తాను. నీ నెంబర్ ఎవరికి తెలియదా? అక్కడ ఆల్రెడీ నువ్వే కదా షోని చూపించావు. ఇంతమంది ఫోన్లు చేస్తున్నారు, ఎంతమంది చేస్తున్నారో తెలియట్లేదనేసి. అట్లాంటి వాళ్ళతో పెట్టుకుంటే ఇట్లే ఉంటుంది పరిస్థితులు. ఎందుకయ్యా మళ్ళీ డైరెక్ట్గా రాజకీయాల్లో దింపకండి అన్నంట. పెద్ద పెద్ద మహామునులే గుమ్మును కూర్చో ఉన్నారు ఇప్పుడు రాజకీయాల్లోకి దిగి, పెద్ద పెద్దోళ్ళే. ఇంకా నువ్వు పోయి ఏం చేస్తావు రాజకీయాల్లో? ఏం ఉండదు ఆడ, ఏం ఉండదు. చెప్తున్నా కదా, నువ్వు రాజకీయాల్లోకి పోతే ఇంకొంచెం అంచు కూర్చొని పెడతారు నేను, అంతే. లేదంటే స్టేషన్ జైల్లోనో, లేదంటే సెంట్రల్ జైల్లోనో, తిహార్ జైల్లోనో వేస్తారు, అంతే సింపుల్. నువ్వు మాట్లాడే మాటలకి, ప్రజాసేవకు పోతే నువ్వు మంచిదనుకోవచ్చు. నువ్వు మాట్లాడే మాటలకి, నువ్వు మాట్లాడే భాషకి, నువ్వు బిహేవ్ చేసే బిహేవియర్కి ఎత్తుకొని సెంట్రల్ జైల్లో కుక్కి కూర్చొని పెడతారు నీకు. ఇంకో ఏం మాట్లాడుతావు నువ్వు ఒకసారి చూడు. ఇది పూర్తి నెంబర్ రిపీట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు పెట్టుకోండి. ఇప్పుడు ఏందో ఆంధ్రాకి వస్తే ఏందో చేస్తుంటారు కదా, కళ్యాణ ఫ్యాన్స్, జన సైనికులంతా ఏమవుతున్నారా మీరందరూ? నిజంగంటే ఇంత దారుణంగా తిడతా ఉంటే, ఇంత ట్రోల్ చేస్తా ఉన్నారు నిజంగంటే ఒక కళ్యాణ అభిమాని. నిజంగంటే మీరు ఏం చేస్తున్నారు మీరందరూ అని నేను తప్పు మాట్లాడినా? నేను కళ్యాణ కోసం ఇప్పటికి చెప్తున్నాను, నా ప్రాణం బయలేసింత లేదు. అస్సలకి భయపడే ప్రసక్తే లేదు. ఎవడ భయపడమంటున్నాడు నిన్ను? బుద్ధి ఉండాల కొంచెమన్నా, ఇంకిత జ్ఞానం ఉండాల కొంచెమన్నా. కళ్యాణన్న కోసం కల్టు ప్రాణాలు ఇచ్చేస్తామంటున్నావే. మీ అమ్మ నాన్న కోసం ఇవ్వు ప్రాణాలు ఏంటో. మీ అమ్మ నాన్న కోసం కష్టపడు, మీ అమ్మ నాన్న కోసం ప్రాణాలు ఇవ్వు. ఒక త్యాగమన్నా ఉంటుంది. దేశం కోసం పోయి పోరాడి ప్రాణాలు ఇవ్వు, ఒక త్యాగమన్నా ఉంటుంది. నీలాంటోడు చచ్చిపోతే ఇంకేంటది మాటలు? కళ్యాణన్న కోసం కల్టు చనిపోతాము. ఎవరిని రెచ్చగొడుతున్నావు ఇక్కడ నువ్వు? ఎవరిని రెచ్చగొడుతున్నావు? అంటే గొడవలు పెట్టాలని చూస్తున్నావా ఏమన్నా? వైఎస్ఆర్సీపీకి జన సైనికులకి వీళ్ళకంతా గొడవలు పెట్టాలని చూస్తున్నావా? ఎవరిని రెచ్చగొడుతున్నావు అయ్యా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు వీడియోలో? పవన్ కళ్యాణ్ ఫ్యాన్లు జన సైనికులు ఏం చేస్తున్నారంటే ఏం చేయాలి? వాళ్ళు వచ్చి ఏం చేస్తారయ్యా?
లా అండ్ ఆర్డర్ గుమ్మ ఉంటుంది అనుకుంటున్నారా? కూటమి ప్రభుత్వం కామ్గా ఉంటుంది అనుకుంటున్నారా? తొక్కి నార తీస్తారు ఒక్కొక్కరిని రౌడీజం చేశారంటే, తోలు ఒలిచేస్తారు పట్టుకొని. ఇప్పుడున్న గవర్నమెంట్ రౌడీజం చేసినారంటే. ఆల్రెడీ వంగల్పూడి అనిత స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది, చంద్రబాబు నాయుడు గారు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. బుద్ధిరాదా ఇంకా? రౌడీజం తొక్కేస్తా మొప్పేస్తా అందుకుంటే నీ ఎక్కడన్నా పెట్టుకో, బీహార్లోనో ఎక్కడన్నా. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కాదు, చిచ్చులు పెట్టాలని చూడకి. ఇక్కడ వైసీపీకి జన సైనికులకి చిచ్చులు పెట్టాలని చూడకి. ఇక్కడ ఇంకేం మాట్లాడతావు చూడు. రాసుకోండి మీరు. నిన్న చూస్తా ఉన్నాను ఆయన ప్రదీప్ రెడ్డి ఆయన నవ్వుకుంటా వెక్కిలు నవ్వుతా ఉన్నాడు ఆయన. నవ్వుకుంటా ఏం పెడతారా మీకు ఏం పెడతారా వాళ్ళు? సినిమా వాళ్ళు అంటే సినిమా వాళ్ళు లేకపోతే కరోనా టైం అప్పుడు ఎవరంతా అదుగైనది? వాళ్ళు కాదా అదుగైనది? ఒరే బాబు నేర్చుకో రాజకీయం. కరోనా టైంలో ఎవరో కాపాడినండి అన్నావే, కరోనా టైంలో ఉన్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అర్థమైందా? కరోనా టైంలో ఉన్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. 2 ఏళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపాడినాడు ప్రజల్ని. 3 ఏళ్ళు ఇంకా పరిపాలన అభివృద్ధి సంక్షేమం కింద పోయింది. ఏం చేసినారని కరోనా టైంలో? ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకున్నారు. బతుకున్న వాళ్ళకి ఆక్సిజన్లు అందించినారు. బతుకున్నప్పుడంతా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. ఉన్న వాళ్ళందరికీ కూడా వెజిటేబుల్స్, రైస్ ఇవన్నీ కూడా సరఫరా చేశారు. ఏ గవర్నమెంట్లో చేశారు? ఏమా రాజకీయం తెలుసుకోయ్యా ఫస్ట్. నువ్వు రాజకీయం తెలుసుకోకుండా నేను పవన్ కళ్యాణ్ వేరే అభిమాని అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఫస్ట్ తెలుసుకో. ఆయనకున్న వాల్యూ వేరు, నువ్వు మాట్లాడే వాల్యూ వేరు. పెట్టే సభ వేరు, నువ్వు మాట్లాడే మాట వేరు. చిరంజీవి బర్త్డే ఫంక్షన్కి పోయి చిరంజీవి గారి పరువు తీస్తున్నావు. ఆయనకి పరువు ప్రతిష్ట చాలా ఉన్నాయి, గొప్ప వ్యక్తి ఆయన. అలాంటి సభకి వెళ్ళి నువ్వు మాట్లాడుతావు. ఎవరు పిలిచారయ్యా మాట్లాడమని చెప్పి? ఇంకేం మాట్లాడతావు చూడు నువ్వు. వాళ్ళు కదా హీరోలు కదా అదికైనది. మీరు అదికైనారా? నేను ఒకటే చెప్తున్నా, మీరు కూడా పద్ధతిగా మాట్లాడి నేర్చుకోండి ఇప్పటి నుంచి. మీరు కూడా ఏదో చెప్పి మీరు ఏదో భయపడి మేము ఎందుకు భయపడతాం మీకు? దమ్ముతో నిలబడడం ఇప్పుడు కూడా సరే సై. దేనికి భయపడతాం? నేను అందుకే భయపడి సారీ చెప్పినాం. 100 ఫోన్ కాల్స్ వస్తా ఉందని చెప్పి భయపడి ఇంకా ఆపేయండి రా బాబు, దండం పెడతా వైఎస్ఆర్సీపీ నాయకులకి అని చెప్పి సారీ చెప్పి తప్పుకున్నావు నిన్న. ఇంకా నిన్నో మొన్న ఎవడో ఇన్ఫ్లుయెన్స్ చేస్తా నువ్వు ఈ వీడియో చేస్తున్నావు. నీ వెనకాల మేము ఉంటామని చెప్పి ఎవ్వడు చెప్తున్నా కదా, ఎవ్వడు రాడు జరిగితే మాత్రం. గతంలో ఎన్ని అరెస్టులు జరిగింది? ఎవరి కోసం ఎవరు పోయినారు స్టేషన్కి, జైళ్ళకి? నాయకులు పోయినారా? ఎమ్మెల్యేలు పోయినారా? మినిస్టర్లు పోయినారా? ఎంపీలు పోయినారా? ఎవరు పోయినారయ్యా? కార్యకర్తలు ఒకటే పోయి లోపల కూర్చున్నారు. నీ పరిస్థితి కూడా అదే అవుతుంది గతంలో చూసుకుంటే. ఇంకేం మాట్లాడుతావు? సై అంటే సై. ఇప్పుడు మీరు నన్ను రెచ్చగొట్టారు కదా, మీరు కూడా కళ్యాణ ఫ్యాన్స్, మీరు కూడా రాండి, బయటికి రాండి. ఒక వ్యక్తిని ఇంతలాగా చేస్తా ఉంటే మీరందరూ ఏం చేస్తున్నారు? మీరందరూ ఇంట్లో కూర్చొని ఏదన్నా చూస్తా ఉన్నారా? ఊకే అదే ప్లేస్ లో మీ ప్లేస్ లో నా ప్లేస్ లో మీరు కళ్యాణ్ అన్న అభిమానులు ఏం చేస్తా ఉన్నారు? ఇంట్లో కూర్చొని చూస్తా ఉంటారా? ఏం పని పాటలు లేవా వాళ్ళకి? ఉద్యోగాలు ఉండవా? వాళ్ళకి పిల్లలు ఉండరా? వాళ్ళకి ఉద్యోగాలు ఉండవా? వాళ్ళు జీవనాధారం పోషణకి బతకొద్దా? బతుకు తెరువు కోసం వాళ్ళు కష్టపడుకుంటున్నారు. ఏదో క్యాంపెయిన్ల కోసం పవన్ కళ్యాణ్ పిలిస్తే పవన్ కళ్యాణ్ వెనకాల బండ్లు ఎత్తుకొని వెళ్తూ ఉంటారు. పాపం నాయకుడి కోసం కష్టపడాలని చెప్పి అభిమానం కోసం, నాయకత్వం కోసం వెళ్తూ ఉంటారు. నీలాగా ఇట్లా పిచ్చిగా మాట్లాడరు. రండి. ఏం చేస్తారు? రండి. ఏం చేయాలయ్యా వచ్చే? నీకోసం ఏమైనా జనసముద్రం కట్టాలా ఏంటన్నా? నీకోసం ఏమన్నా జనసముద్రం కడతారనుకుంటున్నావా? ఏం చేసావని నీకు జనసముద్రం కట్టాలి? వెనకాల నీకోసం ఎవరు రావాలి? మీ అమ్మా నాన్నని రమ్మను, తల్లిదండ్రుల్ని, అక్కనో చెల్లినో తమ్మున్నో వీళ్ళని రమ్మని నీకోసం వచ్చి నిలబడతారు. నువ్వేమన్నా ప్రజలకు సేవ చేసావా? లేదంటే అవయవ దానం చేసావా? రక్తదానం చేసావా? అన్నదానం చేసావా ప్రజలకి? నీకోసం ఎవరు రావాలయ్యా? ఎందుకు రావాలి నీకోసం? ఎవరిని రెచ్చగొడుతున్నావు నువ్వు ఇక్కడ? వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుల్ని, జనసేనకు సంబంధించిన జన సైనికులు రెచ్చగొడుతున్నావు నువ్వు ఇక్కడ. రెచ్చగొట్టి వాళ్ళు బయట రావాలా, కొట్టుకోవాలా, లోపలికి వెళ్ళాలా. దీనివల్ల నాయకత్వానికి చెడ్డ పేరు, దీనివల్ల జన సైనికులకి చెడ్డ పేరు, దీనివల్ల పవన్ కళ్యాణ్కి చెడ్డ పేరు. ఎవరు రావాలయ్యా బయట? ఎవరిని రెచ్చగొడుతున్నావు నువ్వు? నీలాంటోడు వల్లే ప్రభుత్వాలు ఇట్లున్నాయి. బయట దేశం పోయి చూడు, తెలంగాణ చూడు, రోడ్లు చూడు, లైట్లు చూడు, కళ్ళు కనపడవా ఇవన్నీ నీకు? దీని గురించి మాట్లాడు. ఏదో 2 డైలాగులు చెప్తే నువ్వు తోపనుకొని ఫీల్ అవ్వకు. రెచ్చగొట్టే పనులు చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. పోలీస్ శాఖ కామ్గా కూర్చోదు. ఏపీలో ఇంకా దారుణంగా ఉంటుంది. ఇప్పటికే
వంగలపూడి అనిత గారు సీరియస్ యాక్షన్గా ఉన్నారు. గంజాయి మీద, మర్డర్ల మీద, రౌడీజం మీద చాలా ఉక్కుపాతం మోపుతా ఉన్నారు. వాళ్ళ దృష్టికి వెళ్ళిందంటే కఠిన చర్యలు తప్పవు. ఎవరిని రెచ్చగొట్టే ఉద్దేశం ఎవరికి వద్దు. నిన్ను చూసి ఒకడు 10 మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యేలాగా ఉండాలి. నిన్ను చూసి 10 మంది చెడిపోయేలాగా ఉండకూడదు. నీ వల్లే నువ్వు బయట తిరుగు. అంతెందుకయ్యా, నువ్వు నడి రోడ్డు మీద బయట తిరుగు. ఆంధ్రాలో నీకు దమ్మే ఉంటే నీ వెనకాల ఎవడు లేకుండా బయట తిరుగు. ఎవడొచ్చి యాపకు కొడతాడో, యాపకు వచ్చి ఏ పిడుగుద్దు గుద్దుతాడో తెలియదు. వాళ్ళు అంత దారుణంగా ఉంటారు. వాళ్ళకి తప్పు అనిపిస్తే తప్పనే ఖండిస్తారు, ఒప్పు అనిపిస్తే ఒప్పు చేస్తారు. నిజం అంటే నిజం అనే కుండ బద్దలు కొట్టినట్టు చెప్తారు. పోయి వాళ్ళతో పెట్టుకుంటున్నావు. అసలే మూర్ఖులు వాళ్ళు, వైసీపీ వాళ్ళు జగన్ అన్న చెప్తేనే వినని పరిస్థితులు కొన్ని రావచ్చు. చెప్పలేం. 2029లో ఫేస్ చేయొచ్చు. అప్పుడు నీ పరిస్థితి అంటే ఎవరు కాపాడతారు నిన్ను? ఇప్పటికే కొంతమంది గమ్మున ఉన్నారు కామ్గా నాయకులు. 2029లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియక. ఇట్లాంటివి రెచ్చగొట్టేది మానుకో. ఫస్ట్ నువ్వు సమాజానికి ఏదైనా మంచి మెసేజ్ ఓరియంటెడ్ మెసేజెస్ చూసుకో చేయాల్సింది. కంటెంట్ ఇంకా మంచి కంటెంట్ ఉన్నాయి. డ్రగ్స్ మీద చేయి, అవేర్నెస్ మీద చేయి, హెల్మెట్స్ మీద చేయి, ఫుడ్ మీద చేయి, డొనేషన్ మీద చేయి, అవయవదానం మీద చేయి. ఇన్నున్నాయి. ఈ కంటెంట్ అంతా వదిలేసి 2 డైలాగులు కొడితే పవన్ కళ్యాణ్ అయిపోవు నువ్వు. చెప్తున్నా కదా, ఈరోజు చెప్తున్నా, రేపు చెప్తా, ఎల్లుండి చెప్తా, దానికి మరుసటి రోజు చెప్తా. ఎవ్వడు రాడు. వచ్చినా అక్కడ ఏం కాదు. అర్థమైందా? 2 తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ అనేది కఠిన చర్యలు తీసుకుంటాయి. ఈయన చెప్పిన మాటలు నమ్మి ఎవడన్నా వచ్చినాడంటే ఆడు ఇంకా జైలు బతికే ఆడికి, నో డౌట్. అందులో స్ట్రిక్ట్గా చెప్తా ఉన్నారు. పోలీసులు కూడా గొడవలు, హింసనంతా కూడా ఎంకరేజ్ చేయరు వాళ్ళు. దయచేసి అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నా. నా భాషలో ఏదన్నా పొరపాటు ఉంటే, లేదంటే తప్పు ఏదన్నా మాట్లాడుంటే దయచేసి నన్ను క్షమించండి. అంటే ఈయన చేసిన వీడియోకి సంబంధించి నేను రిలేటెడ్గా మాట్లాడుతున్నాను. ఎవరు ఈయన చూసి చెడిపోకూడదనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ వీడియో చేస్తా ఉన్నాను. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. బట్ ప్లీజ్ కీప్ వాచ్ వి మీడియా.